అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఎల్లుండి చలో పంచదార్ల కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. పంచదారల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆయన అనుచరులు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ వల్ల పురాతన ఆలయానికి నష్టం జరుగుతోందని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ వల్ల పంచదారుల్లోని ఒక దారిలో బురద వస్తుందని దీనిపై పోరాడతామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటి మొదలైంది. పవిత్రమైనటువంటి ఆ జలాలు ఆ దారుల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది మైనింగ్ అనేటువంటిది మొదలైన తర్వాత గడిచినటువంటి 10 రోజుల నుంచి దాని నుంచి బురద నీరు రావడం మొదలైంది. 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు పంచదారుల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులు అన్ని కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు, వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో వారి లీజ్ తీసుకుంటారు, ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకి ఏమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. పైన కొండ హిల్ ఏరియాలో ఒక 80 అడుగులు, మొత్తం 180 అడుగుల పైన, 150 నుంచి 180 అడుగుల పైన మొత్తం తవ్వుకెళ్ళిపోయి మొత్తం ఈ 5 దారులు పంచదారులు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 3 దారులు డెడ్ అయిపోయాయి. 2 దారులు బురద నీరు వస్తుంది. దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా అక్కడ నాయకత్వం, జిల్లా నాయకత్వం రిలే నిరాధ్యక్షులు నిన్న మొన్న చేసి ఎట్టి పరిస్థితుల్లో చెలో పంచదారుల కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని, అలాగే ఇక్కడ ధార్మికత్వంతో కూడుకున్నటువంటి హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు కానీ, లేదు అంటే బ్రాహ్మణత్వంతో వేదాలు చేస్తున్నటువంటి ఎవరైతే హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ ఆహ్వానంలో ఎట్టి పరిస్థితుల్లో చెలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతంలో మీరు భాగస్వాములు కావాలని పిలుపుకోవడం జరిగింది. మీ కూటమి ప్రభుత్వంలో మీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి బినామీ పేర్ల మీద, వారి పిఏ పేర్ల మీద మైనింగ్ లీజులు తీసుకొని మళ్ళీ ఆ లీజుల ద్వారా వచ్చేటువంటి మైనింగ్ని వారి సొంత కంపెనీలకే సప్లై చేసుకుంటూ 100 కోట్ల రూపాయలు రోజు వేలాది లారీలతో అక్రమ మైనింగ్ జరపడంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండని తవ్వడం ద్వారా ఆ ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ పంచదారులను కూడా రాకుండా అడ్డుకట్ట వేసినటువంటి ఈ కూటమి నాయకులకు బుద్ధి చెప్పడానికి, ఈ కూటమి ప్రభుత్వంలో అనకొండలు చేస్తున్నటువంటి మైనింగ్ దోపిడీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడానికి రేపు చలో పంచదారుల అనకాపల్లి జిల్లా పార్టీ తరఫున చలో పంచదారుల కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి అందరు నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా మరి కథలు వస్తున్నారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా కథలు వస్తున్నారు. ఆ కార్యక్రమం మరి విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.